ఈ పోలవరం నిర్వాసితులు అన్నది చాలా దయానిక వాతావరణంలో ఇవాళ నా నియోజకవర్గం గోకవరం గ్రామానికి వచ్చి వలస వచ్చి వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ సరైనటువంటి విధానంలో మనం ఏదైతే గత ప్రభుత్వంలో కాలనీలు ఏర్పాటు చేసామో ఆ కాలనీలు ఉన్నాయి తప్పించి మళ్ళీ మిగిలినటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా ఇవాళకి కూడా రిహాబిలిటేషన్ ఇవ్వడం కానీ వాళ్ళకి నివాసయోగ్యమైనటువంటి గృహాలు నిర్మాణం చేయడం కానీ జరగలేదు గత ప్రభుత్వంలో. మరి దాన్ని మనం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా వరదల సందర్భంలో ఆ నిర్వాసిత ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ప్రాజెక్టు కింద లబ్ధి పొందేటటువంటి వ్యవసాయదారుడు ఎంత ఆనందంగా ఉంటాడో పోలవరం పూర్తయిన తర్వాత అంతే ఆనందంగా ఈ నిర్వాసితులు కూడా ఉండే విధంగా నేను నిర్ణయం తీసుకుంటాను రాబోయే మన ప్రభుత్వంలో అని చెప్పేసి ఒక బహిరంగ సభలో అక్కడ మాట ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ రిహాబిలిటేషన్ మీద కానీ మరి అలాగే కాంపన్సేషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి మీద కానీ త్వరితగతిన నిర్ణయం తీసుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో మనం అదే రకంగా ఆ నిర్వాసితులని పరిరక్షించడానికి కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఇక నా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచనతోటి నేను కోరిన మేరకు ఒక పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి గోదావరి నుంచి ఇవ్వడం జరిగింది. 1,80,000 ఎకరాల ఆయకట్టుకు సంబంధించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ 4 నియోజకవర్గాలకు పనికొచ్చేది. అందులో తాళ్ళూరు లిఫ్ట్ అని ప్రత్యేకంగా నా నియోజకవర్గానికి సంబంధించి 63,000 ఎకరాలు. ఆ 63,000 ఎకరాల్లోనే 31,000 ఎకరం ఒక లిఫ్ట్ పైప్ లైన్ మొత్తం లేచిపోవడం వల్ల గత 5 సంవత్సరాలు కూడా 30,000 ఎకరాలు కూడా పంట పండనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయించి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ తాళ్ళూరు లిఫ్ట్ అన్న దానికి ఇవాళ ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిగతులు నాకు తెలుసు. దాని మీద ప్రభుత్వం మీద భారం వేయాలనేటటువంటి ఆలోచన లేదు. ప్రభుత్వ భరోసాతోటి ఆ లిఫ్ట్ని చేసుకోవడానికి అవకాశం ఉంది. దయించి దాన్ని సభ దృష్టికి తెస్తున్నాను. సార్ 4 గంటల దాకా నడపండి సార్, ఏం పోయింది నెహ్రూ గారు. ఇప్పుడు కేశవ్ గారు 10 నిమిషాల్లో తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఢిల్లీ వెళ్ళాలి. ఈ సమస్య చాలా పెద్దది. నాకు 30,000 ఎకరం పంట 5 సంవత్సరాలు పెట్టి లేకుండా పోయింది. ఇంకా వారం రోజులు గత 5 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ సంవత్సరం లక్కీగా వర్షాలు బాగున్నాయి కాబట్టి 30,000 ఎకరాలు పండుతుంది. నేను మీకు చెప్పేది ఆర్థిక భారం చెప్తాలే. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఆ లిఫ్ట్ను తయారు చేయడానికి సుమారు 49 కోట్ల రూపాయలు అవుతుంది. తిరిగి దాన్ని రిసర్వ్ చేయడానికి ఆ 49 కోట్ల రూపాయలు కూడా కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఒక 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాకు వాయిదా మీద డబ్బులు ఇవ్వండి, మీరు మేము తయారు చేసి మెయింటైన్ చేసి రైతాంగానికి నీరిస్తామని చెప్పేసి కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఆ ప్రపోజల్ని మీరు అంగీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మాకు వెలుసుబాటు కల్పించినట్టయితే నెక్స్ట్ ఖరీఫ్కైనా సరే మనం ఆ 31,000 ఎకరానికి కూడా నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సభ దృష్టికి తేవడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క సువర్ణాస్తాలతోటి మల్లవరం ఎత్తిపోతల పథకం అని చెప్పి 130 కోట్ల రూపాయలతోటి పథకాన్ని శంకుస్థాపన చేయడం ప్రారంభించడం. అయితే నేను సభ నిర్వహించలేను, దయచేసి కూర్చోండి సార్. కష్టం, ఇలా అయితే కష్టం, అర్థం చేసుకోండి. ఒక పక్క సభ్యులందరూ చేతులెత్తి మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకోవాలి. మీరంటే ఎనలేని గౌరవం ఉంది సార్. నా విమర్శ కాదు సార్, ఒక సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఉండాలి. 20 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది సార్.
ఇంకా కేశవ్ గారు 10 నిమిషాల్లో మొదలు పెట్టాలి, ఇంకా ముగ్గురు కానీ అవకాశం ఇవ్వాలి. ఏం చేయాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో శంకుస్థాపన చేశారు, 17% పనులు చేయడం జరిగింది. దీన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చాడు, తెలుగుదేశానికి ఒక బ్రాండ్ వస్తుంది అనేటటువంటి ఆలోచన దురాలోచనతో గత ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ఇవాళ దాన్ని మళ్ళీ అది శాంక్షన్ అయినటువంటి కార్యక్రమం, మీరు ప్రత్యేకించి వాళ్ళు డబ్బులు ఏం కేటాయించక్కర్లేదు, దానికి ఆ పని మొదలు పెట్టించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఇసుక పాలసీ, ఈ ఇసుక పాలసీ వల్ల ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానంలో మనకి ప్రభుత్వానికి మాత్రం అంత మంచిగా లేదు. కాబట్టి దయించి